ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య పాకిస్తాన్కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒక్క విజయం కూడా లేకుండానే పాకిస్తాన్ టోర్నీని ముగించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్పై చివరి మ్యాచ్లో గెలిచి టోర్నీని విజయంతో ముగిద్దామనుకున్న పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దాంతో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాక్ అవమానకర రీతిలో టోర్నీ నుండి తప్పుకుంది. గత 3 రోజులుగా రావల్పిండిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు ఈ ఇరు జట్లది చావోరేవో పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాచ్ను వర్షం తుడిచిపెట్టేసింది. ఈ 2 మ్యాచ్ల్లో కనీసం టాస్ కూడా పడలేదు. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. గెలవకుండానే ఒక్కో పాయింట్ చేరడం ఇరు జట్ల అభిమానులను కాస్త సంతోషపెట్టింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో రావల్పిండిలో మధ్యాహ్నమే చీకటి పడింది. సరైన వెలుతురు కూడా లేదు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం రావడంతో అభిమానులు స్టాండ్స్ను వదిలి వెళ్ళిపోయారు. గ్రౌండ్స్మెన్ కవర్లతో పిచ్ గ్రౌండ్ను కవర్ చేశారు. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సమయంలో గ్రౌండ్ను పూర్తిగా కప్పకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన పాక్ అనంతరం దుబాయ్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తయింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ తమదేనంటూ ప్రగల్భాలు పలికిన బంగ్లాదేశ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పాక్తో పోలిస్తే మెరుగైన రన్ రేట్ కలిగిన బంగ్లాదేశ్ 3వ స్థానంలో ముగించింది. టోర్నీ ఆరంభానికి ముందు పాక్ లాగే బేరాలు పలికి బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే గ్రూప్ ఏలో చివరి మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్కు చేరడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగానే సాగనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ ఏ టాపర్గా నిలుస్తుంది. మరోవైపు గ్రూప్ బిలో పోటీ మాత్రం రసవత్తరంగా మారింది. నిన్నటి మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో ఈ గ్రూప్ నుంచి సెమీస్ రేస్ నువ్వా నేను అన్నట్టు మారిపోయింది. 2 సెమీస్ బెర్తల కోసం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి. శుక్రవారం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచిన జట్టు సెమీస్కు చేరుకుంటుంది. రెండో బెర్త్ మార్చి 1న జరిగే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.